నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా మొదట శ్రీహరిరెడ్డి తమ తల్లిదండ్రులు కృష్ణారెడ్డి బుజ్జమ్మల జ్ఞాపకార్థం రెడ్ క్రాస్ ఫౌండర్ జీన్ హెన్రీ డునాట్ విగ్రహాన్ని ఆవిష్కరించి తదనంతరం తలసేమియా బాధిత పిల్లల కొరకు అందుతున్న వైద్య సేవలు అభినందించారు. తదనంతరం 2020 సంవత్సరానికి సంబంధించి రక్తదానానికి ప్రేరేపించారు. మోటివేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వాకాటి విజయ్ కుమార్, జనార్దన్ రాజు, సురేష్ జైన్, ఎంసీ మెంబర్ రవి ప్రకాష్, శ్రీహరిరెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, రంగయ్య నాయుడు ప్రసాద్, ఎడవల్లి సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన రక్తదాత ప్రేరేపికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇన్నోవేషన్ చేయడం జరిగింది. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కానీ, థాలసీమియా సెంటర్ కానీ, ఫిజియోథెరపీ సెంటర్ కానీ, మరియు ఈ బ్లడ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడే కూడా పర్యటన చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు నేను థాలసీమియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎట్ పార్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మేడం గారు ఇక్కడ లేరు, బట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ మేడం కూడా చెప్తామంటే అంటే 5 స్టార్ట్ చేశారు. ఇప్పుడు 150 పిల్లలు అక్కడే ఉన్నారు. అది కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు. రియల్లీ హెడ్స్ ఆఫ్ టు దట్. దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నారు. ఒక రోజు 2 రోజు మంచి పని చేయడం, సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ, అందరూ వచ్చేస్తారు. కానీ కంటిన్యూస్ గా 10 years, 20 years, 30 years వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్. సో గౌరవనీయులు విజయ్ కుమార్ రెడ్డి గారికి, జనార్దన్ రాజు గారికి, సురేష్ కుమార్ జైన్ గారికి, రవి ప్రకాష్ గారికి, ప్రసాద్ దయ్య గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రంగరావు జలపూరి గారికి, శ్రీహరి రెడ్డి గారికి, సురేష్ యదవల్లి గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్ కి. నేను వేరే జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను. ఇప్పుడు వేసవి కాలం వచ్చినప్పుడు బ్లడ్ చాలా అవసరం ఉంటాయి. మేము చాలా దూరం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్. వి మస్ట్ రియలీ అప్రిషియేట్. ఎప్పుడైనా అవసరం ఉంటే, ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ని కూడా మోటివేట్ చేయండి. ఇట్స్ అ గుడ్ థింగ్. యు నెవర్ నో దట్ వన్ బ్లడ్ యూనిట్ మే సేవ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్.